కొన్నిసార్లు మనకు చిన్న కలలు నిజంగానే జరుగుతూ ఉంటాయి. జరగబోయేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆనందాలు, అనారోగ్యాలు, ఆపదలు, అకాల మరణాలు, అనుకూలమైన పరిస్థితులు, అనుకోకుండా ఆగిపోయిన ఆలోచనలు, అశాంతిగా మారబోయే సంబంధాలు, అందమైన రోజులు, అంతర్గత మదనాలు, అనుమానాలు, ఆధ్యాత్మిక దర్శనాలు, ఇలా ఒకటేంటి ఆ నుండి ఆహా వరకు విస్తరించి ఉన్న ఈ కలలో ఏదో సత్యం దాగి ఉంది. అది మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతిరోజు మనం ప్రతి దాన్ని ప్రశ్నిస్తాం. కానీ ఎప్పుడైనా ఏ ఉపయోగం లేని కలలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచించావా? ఉపయోగం లేనిది మనకు జీవితాంతం ఎందుకు వస్తూనే ఉంది? ఏ సైంటిస్ట్ అయినా దాన్ని క్లియర్ గా వివరించగలిగారా? అనాది కాలం నుండి ఆధునిక కాలం వరకు స్వప్నం అనేది ఒక రహస్యంగా ఉంది. ఈ కలల్లో మనం ఎన్నో చూస్తాం, అనుభవిస్తాం. కొన్నిసార్లు ఇవి మన వ్యక్తిగతంగా సంబంధం లేనివి కూడా చూపిస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు జరగబోయేవి కనిపిస్తూ ఉంటాయి. కలలో జరగబోయేవి చూపించగలిగితే మన భవిష్యత్తు ఆల్రెడీ జరిగిపోయింది అని అర్థమా? ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయిన భవిష్యత్తు కనుక ఉంటే అది భవిష్యత్తు ఎందుకు అవుతుంది? అంతెందుకు, మనకు పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనే విషయం కూడా కలల ద్వారా తెలుసుకోవచ్చు. కలలో భవిష్యత్తును చూడటమే కాదు, ఈ కలలే ప్రపంచంలో ఉన్న సైన్స్ యొక్క తలరాతిని మార్చింది. ఏమో, మేబీ నీ తలరాతని కూడా ఇది మార్చబోవచ్చు కాక. ఇది సైంటిస్టులు కూడా పరిశీలించలేని ఒక అదృశ్య శక్తి. ఎందుకంటే ఇది పంచభూతాలలో ఆకాశతత్వానికి చెందినది. ఇది నువ్వు బుర్ర పెడితే అస్సలు అర్థం కాదు. ఆకాశం ఎలాగైతే అక్కడ ఏమీ లేనిది ఉన్నట్టుగా చూపిస్తుందో అలాగే ఇది కూడా ఒక మాయాజాలంలా ఉంటుంది. మనిషి ప్రతిరోజు చూడగలిగే ఏకైక మాయా స్వరూపం ఈ కలే. నువ్వు దైవాన్ని కొట్టిపారేయచ్చు, ప్రాణాన్ని కొట్టిపారేయచ్చు, గత జన్మలు లేవు అని అనుకోవచ్చు. కానీ కొట్టి పారేయలేనిది, ప్రతిరోజు నువ్వు ఆపలేనిది, అదుపు చేయలేనిది, నువ్వు కేవలం నీ అంతర్గత దృష్టితో మాత్రమే చూడగలిగే ఒకే ఒక మాయాజాలం స్వప్నం. సో రాబోయే కొన్ని నిమిషాల్లో ఇది వరకు ఎవ్వరు చెప్పని స్వప్న రహస్యాలని మనం ఛేదించబోతున్నాం. కలల ప్రపంచం అనే ఈ సముద్రంలో అత్యంత లోతుకి మనం వెళ్ళబోతున్నాం. సిద్ధం కండి. మనం దేవుడు అని చెబుతూ ఉన్న దాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు జీవుడు అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 ఎకరాల ల్యాండ్ కొంటారు అనుకోండి. ఆ భూమి యొక్క సారాన్ని తెలుసుకోవాలంటే మీరు కొద్దిగా శాంపుల్ మట్టిని తీసుకొని టెస్ట్ చేస్తారు. ఇది అర్థమైతే మొత్తం అర్థమైనట్టే. ఇక్కడ ఈ పిడికిడి మట్టి మనమే. మనం ఈ సృష్టిలో భాగమే కనుక మనల్ని అర్థం చేసుకుంటే సృష్టిని అర్థం చేసుకున్నట్టే. సృష్టికి ఉన్న వివిధ తత్వాలనే మనం దేవుళ్ళు అంటాం, భగవంతుడి స్వరూపాలు అంటాం. సో ఒక రకంగా మనమంతా ఈ సృష్టి లేదా సృష్టికర్తల యొక్క మైక్రో కాస్మిక్ రెప్లికా. మీలో కొందరు ప్రతిసారి ఈ వేదాల గోల ఏంటి అని అనొచ్చు. కానీ ఎందరో సైంటిస్టులు సృష్టి రహస్యాలని తెలుసుకునే ప్రయత్నంలో ప్రపంచం అంతా తిరిగి మన వేదాల దగ్గరికి వచ్చారు. ఇది స్విట్జర్లాండ్ సెర్న్ అనే ఒక రీసెర్చ్ సెంటర్. సృష్టి రహస్యాలని వెలికి తీసేందుకు ఆర్టిఫిషియల్ గా ఒక బిగ్ బ్యాంగ్ ని లేదా బ్లాక్ హోల్ ని ఆవిష్కరిస్తున్నారు. వీళ్ళు అక్కడ వాళ్ళ పనికి గైడ్ లాగా ఒక సింబాలిజం ని పెట్టారు. అదేంటో తెలుసా? కణం నుండి కాలం వరకు, అణువు లోపల ఉన్న శక్తి నుండి కృష్ణ బిలాలు దాటి ఉన్న శూన్యం వరకు అన్నీ తానై ఉండి తన నాట్యంతో ఈ విశ్వాన్ని మేల్కొల్పిన ఆ పరాశివరుద్ర తాండవ విగ్రహాన్ని అక్కడ ఉంచారు. సైన్సే గొప్పది అని నాతో వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సైంటిస్టులే ఎందుకు అక్కడ రుద్రుని విగ్రహం పెట్టారు? సనాతన ధర్మం అనే దాంట్లో దేవుళ్ళని మనం చూడకపోయినా పర్వాలేదు, కానీ అందులో ఉన్న జ్ఞానాన్ని, సైన్స్ ని చూడండి. జీవితాలు మారటం తథ్యం. కానీ ప్రస్తుతానికి మనల్ని కలవరపెడుతున్న కళల గురించి నేను తెలుసుకున్నది మీకు చెబుతాను. ప్రాచీన నాగరికతలు వందల సంవత్సరాల తరబడి వీటి రహస్యాన్ని తవ్వి చూస్తూ వచ్చాయి. ప్రతి సంస్కృతి కళలను ఒక్కో విధంగా చూస్తుంది. ఒకచోట కళలు భవిష్యత్తు గురించి, దేవుడు గురించి, ఆత్మ గురించి చెప్పే దివ్య సందేశాలుగా భావించారు. మరో చోట అవి కేవలం మనసులో నుంచి వచ్చే ఊహాజనిత గందరగోళం మాత్రమే, రోజువారీ జీవితానికి పెద్దగా పనికిరావు అని తేల్చేశారు. ఒక్కో జాతికి, ఒక్కో మతానికి, ఒక్కో సంస్కృతికి కళల పట్ల ఉన్న భావనలు, నమ్మకాలు, వ్యాఖ్యానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి దైవ సందేశాలా లేక కేవలం మాయా చిత్రాలా అనే విషయం ఈనాటికి ఎందరికో తెలియదు. మీరు గమనిస్తే హిందూ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం, శ్రీమద్ భగవద్గీత, పద్మపురాణం, యోగ వాసిష్టం వంటి అనేక పవిత్ర గ్రంథాలలో కళలకు సంబంధించిన అనేక సంఘటనలు వాటి ప్రాముఖ్యతతో నిండి ఉంటాయి. ఈ పురాతన రహస్యాలు ఇప్పటికీ లోతుల్లో మిగిలే ఉన్నాయి, వెలుగు చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారి కళల గురించి ప్రస్తావన ఋగ్వేదంలో ఉంటుంది. వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో కళల గురించి ఏమని చెప్పారో చూద్దాం. కళలనేవి మానసిక గందరగోళాలేమీ కావు, అవి కాన్షియస్నెస్ యొక్క నిజమైన అనుభూతులే అని చెప్పింది. దీని పేరు స్వప్నం అని కూడా చెప్పింది ఈ వేదమే. స్వప్నం అంటే స్పృహ లేనిది అని అర్థం. ఋగ్వేదంలోని కొన్ని శ్లోకాల్లో ఎక్కువగా దుష్ట స్వప్నాల గురించే పేర్కొంది, అంటే ఈవిల్ డ్రీమ్స్. ఈ ఈవిల్ డ్రీమ్స్ అనేవి పలు కారణాల చేత వస్తాయి. మన ప్రాణశక్తిలో లేదా శరీరంలో జరిగే కొన్ని అంతర్గత దాడుల వలన, లేదా అనారోగ్యాల వలన, లేదా శత్రువులు మనపై చేసే కొన్ని ప్రయోగాల వలన అని ఉంది. అలా వచ్చే కళలని నిజమైన ప్రాబ్లమ్స్ గానే పరిగణించే వాళ్ళు. అవి మనిషి జీవితాన్ని
ప్రభావితం చేస్తాయి అని కూడా చెప్పి ఉన్నారు. కేవలం మంచి చెడు కళల గురించి మాత్రమే కాదు, కళలో వచ్చే కొన్ని స్పెసిఫిక్ సింబల్స్ ని కూడా మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. కళలో ఏదైనా ఫ్రూట్స్ కనిపిస్తే అది నీకు రాబోయే రోజుల్లో మంచి జరగబోతుందని ఒక సూచన. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఈ సింబాలిజంసే తరువాత వచ్చిన వేద గ్రంథాలకి ఒక బీజం వేసింది. అంతేకాదు, మనం ఆత్మ అని దేన్నైతే అంటామో ఆ ఆత్మకి నిజమైన ఈ స్థితికి కళ అనే ఆ స్థితికి తేడా తెలియదు. రెండిటిని అది నిజమే అని అనుభవిస్తుంది. కళలో ఉన్నప్పుడు మన 5 సెన్సెస్ లోపలికి మడత పెట్టినట్టు జరిగి అక్కడ సన్నివేశాలని ప్రత్యక్షంగా అనుభవిస్తుంది. ఇక్కడ మీకు విషయం చెప్పాలి. మన కాన్షియస్నెస్ కి 4 స్టేజెస్ ఉంటాయి. మొదటిది జాగృత, అంటే ఇప్పుడు నువ్వు చూస్తూ ఉన్నది అంతా. రెండవది స్వప్న, నువ్వు నిద్రలోకి జారుకున్న తర్వాత చూసేది. మూడవది సుషుప్తి, అంటే కళలు కూడా రాని డీప్ స్లీప్. నాలుగవది తురియ, అంటే గాఢమైన నిద్రలో ఉన్న స్థితిని కూడా దాటి వెళ్ళడం. వీటిలో మొదటి 3 స్టేజెస్ కి మనం న్యాచురల్ గా ప్రతిరోజు వెళ్తూ ఉంటాం. కానీ తురియాకి వెళ్ళటం ఎంతో తీవ్రమైన సాధనతోనే సాధ్యం. అండ్ ఇంకో విషయం, న్యాచురల్ గా మనం వెళ్లే ఈ 3 స్టేజెస్ లో కూడా మనకు అవేర్నెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, కళలోకి నువ్వు వెళ్ళలేవు, అది వచ్చినప్పుడు చూడగలం. డీప్ స్లీప్ లోకి నువ్వు వెళ్ళలేవు, అది జారుకున్నప్పుడు అక్కడ ఉంటావు అంతే. అలాగే డీప్ స్లీప్ నుండి డ్రీమ్స్ నుండి బయటకు వచ్చి మేలుకోవటం ఎలానో నీకు తెలియదు. మెలకువ వచ్చినప్పుడు నువ్వు మేలుకుంటావు. ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది. దాన్ని మాన్యువల్ మోడ్ లోకి తీసుకువచ్చినప్పుడు, అంటే నువ్వు వీటిని ఎప్పుడు కావాలంటే ఎలా కావాలంటే అలా చేయగలిగినప్పుడు, చేరుకోగలిగినప్పుడు నువ్వు ఆ తర్వాత ఉన్న చోటికి ప్రయాణించగలవు. ఇట్ ఈస్ లైక్ ట్రావెలింగ్ ఫ్రమ్ 3rd డైమెన్షనల్ టు 5th డైమెన్షనల్ అండ్ టు 10th డైమెన్షనల్. ఇక్కడ నీ ఫిజిక్స్ ఫార్ములాలు పనిచేయవు. ఇంతకీ వెళ్ళటం ఏంటి? దేని మీద వెళ్తాం? చివరి వీడియోలో చెప్పినట్టు ఇక్కడ నీ మనస్సే నీ శాటిలైట్. నువ్వు అనే నిజానికి, నువ్వు అని అనుకుంటూ ఉన్నదానికి మధ్యలో ఈ మనస్సు ఉంటుంది. ఈ మనస్సు ఒక కీలకం. ఇది ఎంత శక్తివంతమైందంటే తన సాయంతో నిన్ను కాలాతీతం చేయగలదు. తన మాయతో నీకు హాలాహలం తాగించనుగలదు. అలా జాగృత ప్రపంచం నుండి స్వప్న ప్రపంచానికి ఆత్మ చాలా సులభంగా ప్రయాణించగలదు అని రాసి ఉంది. ఒకవేళ చెడు కలలు లేదా పీడకలలు వస్తే దాని అర్థం శరీరంలోనో, మనస్సులోనో లేదా క్వాంటం లెవెల్లోనో ఏదో ఇంబ్యాలెన్స్ జరిగిందని ఒక సంకేతంగా వస్తుంది అని రాసి ఉంది. ఋగ్వేదంలో ఉన్న కొన్ని మంత్రాలు ఈ ఇంబ్యాలెన్స్ ని సరిచేసి హార్మోనీ క్రియేట్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. వాటిని పఠించినా విన్నా సరే సెల్యులార్ లెవెల్లో ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది. ఫిజికల్, మెంటల్ అనే ఎనర్జీ లెవెల్స్ లో క్యూర్ జరుగుతుంది. మీరు గమనించండి, కొన్నిసార్లు ఎటువంటి రీజన్స్ లేకుండా మీకు చిరాకు, అశాంతి వస్తూ ఉంటుంది. ఆ టైంలో వేద మంత్రాలు విని చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఋగ్వేదంలో దుష్ట కళల గురించి, శకునాల గురించి, వాటి నుండి పొందే రక్షణ గురించి ఉంటుంది. కానీ సామవేదంలో కళలో కనిపించే విషయాలని ఎలా అర్థం చేసుకోవాలో కూడా వివరించి ఉంది. కళలు అనేవి మనం మేలుకొని ఉన్నప్పుడు జరిగిన అనుభవాలతో, శరీరంలో జరిగే కొన్ని ఇన్ఫ్లుయెన్సెస్ తో, ఇమాజినేషన్స్ తో లేదా కొన్నిసార్లు అతీత శక్తుల ప్రభావంతో ముడిపడి ఉంటాయని సామవేదం చెప్పింది. వీటన్నిటి మిక్స్డ్ వర్షన్సే కళలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఎక్స్ప్లెనేషన్స్ మనకు ఆయుర్వేదంలో ఉంటుంది. ఆయుర్వేదంలో ఉన్న కళల ప్రస్తావనకి ఫౌండేషన్ గా ఉన్నది సామవేదం. అందులో చాలా డీటెయిలింగ్ గా ప్రస్తుతం న్యూరో సైన్స్, డ్రీమ్ సైకాలజిస్ట్ ఏమని చెబుతున్నాయో అంతటి లోతుగా రాసి ఉంది. నేను వాటిని చదువుతూ వెళ్ళాను. సో ఈ ప్రాసెస్ లో నేను తెలుసుకుంది ఏంటంటే కళలు మొత్తం 7 రకాలు. అందులో మొదటిది దృష్ట, అంటే చూసినవి. మనం మెలకువలో ఉన్నప్పుడు కళ్ళతో చూసినవి జ్ఞాపకాల్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ కళలో కనిపించడం. రెండవది శ్రుత, మనం నిద్రపోతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఏదైనా శబ్దాలు వస్తే ఆ టైంలో మనం స్పృహలో ఉండం కాబట్టి వాటినే కళలో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిద్రపోతూ ఉన్నప్పుడు బయట ఉరుముల మెరుపులతో వర్షాలు పడుతూ ఉంటే మీ కళలో ఒక పెద్ద సునామీ వచ్చినట్టు భయంకరంగా వస్తూ ఉంటుంది. తద్వారా మనం మేలుకుంటామని. అంతేకాదు, మనం మేలుకొని ఉన్నప్పుడు సాధారణంగా విన్న కొన్ని శబ్దాలు కూడా కళలో వస్తూ ఉంటాయి. మూడవది అనుభూత, అంటే సెన్సేషన్స్ ఆర్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్. మనం ఏదైనా భావోద్వేగానికి గురైతే లేదా కొన్ని అనుభూతులను చెందితే అది కళలో రావటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పడుకొని ఉన్నప్పుడు మీ చెవి బాగా మంచానికి తగిలి నలిగిపోయి ఉంది అనుకోండి. మీ కళలో మీ చెవిని ఎవరో కోసేసినట్టుగా కళ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా మొదటిసారిగా ప్రేమించి ఉంటే అండ్ మంచి ఉత్సాహభరితమైన ఎక్స్పీరియన్స్ ని పొంది ఉంటే వాళ్ళతో మీ పెళ్ళైనట్టుగా కళ వస్తుంది. నాలుగవది ప్రార్థిత, మీకు తీరని కోరికలు లేదా లక్ష్యాలు ఏవైనా ఉంటే అవి కలలో తీరిపోయినట్టుగా వస్తూ ఉంటుంది. లేదా మీకు ఇష్టం లేనిది, వద్దు అనుకుంటూ ఉన్నది ఏదైనా ఉంటే అది వెళ్లిపోయినట్టుగా కలలో రావటం. మీరు మూవీకి వెళ్లాలని రోజంతా బాగా ప్లాన్ చేసి సడన్ గా క్యాన్సిల్ అయ్యింది అనుకోండి, మీ కలలో మీరు మూవీ టికెట్స్ కొంటున్నట్టు వస్తుంది. ఐదవది కల్పిత, మీకు గతంలో కని విని ఎరుగని కొన్ని విషయాలు రావటం. అవి చూడటానికి చాలా అసాధారణంగా ఉండటం. లైక్ మీరు గాల్లో ఎగురుతూ సడన్ గా ఆకాశం సముద్రంగా మారటం, కానీ సముద్రంలో చేపలకి బదులు ఏనుగులో
ఉండటం, ఇలా వింతగా కలలు రావటం. 6వది భావిక. ఇది మన మానసిక స్థితిని బేస్ చేసుకుని రావటం. అంటే మనం ఎంత కష్టపడుతూ ఉన్నా అనుకున్నది సాధించలేకపోతే, దాని వలన లోతుల్లో ఒత్తిడికి గురైతే దానిని రిఫ్లెక్ట్ చేస్తూ నువ్వు ఒక పర్వతాన్ని ఎక్కినట్టుగా, ఎక్కిన తర్వాత చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం, ఏదో సాధించిన ఫీలింగ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా 7వది దోషజ, అంటే ఇంబ్యాలెన్స్. మన శరీరంలో 3 తత్వాలు ఉంటాయి: వాత, పిత్త, కఫ. వీటిలో సమతుల్యత తగ్గి హెచ్చుతగ్గులు ఏర్పడితే వాటి ప్రభావం చేత కొన్ని కలలు వస్తాయి. ఇవి 7 రకాలు. ప్రతి కలలో వీటి మిక్స్ తో ఉన్న సన్నివేశాలు వస్తాయి. ఒక్కోసారి సపరేట్ గా వస్తాయి. ఒక కలలో 7 రకాలు కూడా మిక్స్ అయ్యి రావచ్చు. స్లీప్ పారాలిసిస్ కి కారణం మన యొక్క శరీరం, మనస్సు, అంతర్గత ప్రాణశక్తి సరిగ్గా లేదని అర్థం. అలైన్మెంట్ లో లేదని అర్థం. మనమున్న వాతావరణాన్ని, రిలేషన్స్ ని, మన శరీరాన్ని సరిగ్గా ఉంచుకోవటం ఎంతో అవసరం. నువ్వు నిద్రలేచిన క్షణం నీతో పాటు బ్రెయిన్ అండ్ బాడీ రెండు మేల్కోవాలి. అలా కాకుండా బ్రెయిన్ ఒకటే లేచి బాడీ లేకుంటే ఆ టైంలో బాడీ పారలైజ్డ్ గా ఉండి బ్రెయిన్ మాత్రం మేల్కొని అన్ని చూస్తూ ఉంటుంది. సో దానికి ఏమీ అర్థం కాని స్థితి ఒకటి ఏర్పడుతుంది. అదే స్లీప్ పారాలిసిస్. కానీ ఇందులో ఇంకో లోతైన అంశం ఉంది. నిజానికి ఒక మనిషిగా మనం చిన్న ఎలుకని ల్యాబ్ లో పెట్టి దానికి ఏవో కెమికల్స్ ఇంజెక్ట్ చేసి దానికి స్లీప్ పారాలిసిస్ వచ్చే విధంగా చేయగలమా? లేదా? 100% చేయగలం. అదే విధంగా మన బ్రెయిన్ ప్యాటర్న్స్ గురించి, మన ప్రాణశక్తి గురించి తెలిసిన మనకంటే పెద్దగా ఉండే ఏదైనా ఒక ప్రాణి మన మధ్య కనుక ఉంటే మనల్ని టార్గెట్ చేసినప్పుడు కూడా అలానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకటి అడుగుతా చెప్పండి, అసలు మన ప్రాణశక్తి ఎలా పనిచేస్తుందన్న విషయం కనీసం మనకైనా తెలుసా? యూ డు నాట్ నో. ఒకవేళ వీటన్నిటి గురించి తెలిసిన ఒక శక్తి ఉంటే, ఆ శక్తి దుష్టబుద్ధితో ఉంటే, అప్పుడు అది మన శరీరాన్ని ఆడించగలదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దైవ సంరక్షణ. ఇదంతా నీ బ్రెయిన్ లోనే కదా జరిగేది. నీ బ్రెయిన్ లో నానా చెత్త, కొత్త ట్రెండ్లు, కొత్త చెత్త అలవాట్లని తీసేసి దానిని భగవంతుడితో నింపాలి. శ్లోకాలు, స్తోత్ర పారాయణాలు తప్పక చేయాలి. అప్పుడే నీకంటే సమస్త భూతముల కంటే పెద్దదైన ఆ పరాశక్తి నీ మెదడులో ఇన్స్టాల్ అవుతుంది. అప్పుడు ఎటువంటి వైరస్లకైనా యాంటీ వైరస్ గా అది పనిచేసి తీరుతుంది. ఆ విధంగా కళలు 7 రకాలైతే వీటిని మించింది ఇంకొకటి ఉంది. అదేంటంటే కలలో ఇంకొక కల రావటం. ఎ డ్రీమ్ ఇన్సైడ్ ఎ డ్రీమ్. చూడండి, మీరు కలగంటున్నారు. కలలో ఉన్న మీ పాత్ర చూసే ప్రతి సన్నివేశాన్ని మీరు ఇక్కడ క్యారీ చేస్తారు. ఒక్కోసారి ఆ కలలో ఉన్న మీ పాత్ర ఆ కలలోనే మళ్ళీ పడుకుంటుంది. అక్కడి నుండి మళ్ళీ కలగంటుంది. ఆ సెకండ్ లేయర్ లో వచ్చే కలలో కూడా మీ పాత్ర ఉంటుంది. ఆ సెకండ్ లేయర్ లో ఉన్న ఎమోషన్స్ ని ఫస్ట్ లేయర్ లో ఉన్న పాత్ర అనుభవిస్తుంది. ఈ లేయర్ లో ఉన్న నిజమైన మీరు కూడా అనుభవిస్తారు. కలలో కల మాత్రమే కాదు, కలలో కల వచ్చినా సరే వాటన్నిటినీ మనం ఇక్కడ నుండి ఎక్స్పీరియన్స్ చేస్తాం. కానీ ఈ లేయర్స్ లో మనం ఒకటి మర్చిపోయాం. ఏంటో తెలుసా? కలలో జరిగే సన్నివేశాలని కేవలం మనం అనుభవించడమే కాదు, కలలో వచ్చే పాత్ర కూడా అనుభవిస్తూ ఉంది. అది కూడా ఆలోచిస్తూ ఉంది. అది కూడా కలగంటుంది. అంటే కలలో వచ్చే ప్రతి పాత్రలు నిజంగా ఫీల్ అవుతాయి. దీని అర్థం కలల ప్రపంచం అనేది ఇంకొక డైమెన్షన్ లో పూర్తిగా వాస్తవంగా ఉంది అని. శబ్ద, స్పర్శ, రూపరసి గ్రంథులు వాటికి కూడా ఉన్నాయి. ఆ పాత్ర అనుకుంటూ ఉంటుంది తాను నిజమని. ఎప్పటి వరకు? నువ్వు నిద్రలేచేంత వరకు. ఇక్కడ నువ్వు అనుకుంటూ ఉంటావు నువ్వే నిజమని. ఇలా ఇది లేయర్స్ టు లేయర్స్ ఒక మెగా మల్టీ కాంప్లెక్స్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఏమో నువ్వు కలగంటున్నట్టే ఇంకొకరు నిన్ను కలగంటున్నారేమో. ఇదంతా ఒక ఎత్తైతే కొన్నిసార్లు మనకు కలలో వచ్చినవి ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. ఇది ఒక పెద్ద సైన్స్. నిజానికి ఎన్నో వేల కలలని అన్వేషించి, శోధించి, అర్థం చేసుకుని వాటి ప్యాటర్న్స్ ని మన వాళ్ళు కనుక్కున్నారు. ఇలా వీటిలోని మొదటి 6 రకాలు మన గతంతోనో, ప్రస్తుతం ఉన్న కోరికలతోనో, భవిష్యత్తుతోనో ముడిపడి ఉంటాయి. కానీ 7వ రకం మాత్రం శరీరంలో ఉన్న దోషాల నుండి పుడుతుంది. ఆయుర్వేదం ప్రకారం మనకు వచ్చే కొన్ని కలలు బట్టి మనకు ఎటువంటి రోగాలు ఏ ఆర్గానికి ఎఫెక్ట్ అయి ఉంది, అది ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసుకునేవారు. వీటికి ఎన్నో నిజమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటి గురించి మనం ఇంకొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నీ శరీరంలో పంచభూతాలను దాటి, అణువులను దాటి, శబ్దాన్ని దాటి, కాంతిని దాటి, సమయాన్ని దాటి ఉన్న శూన్యం ఉంటుంది. ఈ శూన్యం దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని డిసీజెస్ కి మొదటిలో సిమ్టమ్స్ కనిపించవు. ఎందుకంటే ఈ డిసీజ్ సూక్ష్మ రూపంలో అప్పటికే మొదలై ఉంటుంది. కానీ అది ఇంకా ఫిజికల్ ఫామ్ లోకి రాలేదు. ఆ విషయం నీలోని సూక్ష్మానికే తెలుస్తుంది. ఆ విధంగా నువ్వు ఈ ప్రస్తుతాన్ని, ఫిజికాలిటీని దాటి నిద్రలోకి వెళ్ళినప్పుడు అది నీకు కలలో చెబుతుంది. కలలోని ఎందుకు చెబుతుంది అనేది ఇంకా సేపట్లో తెలుసుకుందాం. కానీ ఆ కలలో భవిష్యత్తుని చెప్పే రహస్యం ఒకటి మీకు చెబుతాను. ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు
తెలియదు కానీ మీరు తెలుసుకున్నా పర్వాలేదు అని నేను అనుకుంటున్నాను. ప్రాచీన ఆయుర్వేద ఆచారులు గర్భిణీ స్త్రీ కనే కొన్ని ప్రత్యేక కళలు బట్టి పుట్టబోయే శిశువు లింగాన్ని ముందే చెబుతూ ఉండేవారు. ఒకవేళ పుత్రుడు పుట్టబోతే దానికి గాను కనిపించే స్వప్న సంకేతాలు ఇలా ఉంటాయి. కళలు వచ్చేది గర్భిణీ స్త్రీలకి అయినప్పటికీ మీరు పురుషుడిలా తినడం, త్రాగడం, ప్రవర్తించడం లాంటివి కళలు వస్తూ ఉంటాయి. ఎర్ర కమలం అనే పద్మాలు కనిపిస్తూ ఉంటాయి. నీలి కమలం కనిపిస్తూ ఉంటుంది. కుముదం అనే ఫ్లవర్ ఉంటుంది. రాత్రి మాత్రమే వికసించే కమలం అది కనిపిస్తూ ఉంటుంది. అమాత్రకం అంటే చిక్కని మామిడి పండు రసం కనిపిస్తుంది. పండ్లు, మామిడి పండ్లు, ఇంకా పురుషులకి సంబంధించిన వస్తువులు లైక్ షర్ట్స్, వ్యాలెట్స్ ఎక్సెట్రా. ఇంకా సూర్యుడు, ఏనుగు, గుర్రం, బంగారు ఆభరణాలు మొదలైనవి వస్తూ ఉంటాయి. ఒకవేళ కుమార్తె పుట్టపోతే కనిపించే స్వప్న సంకేతాలు ఇలా ఉంటాయి. మీరు స్త్రీలాగా కోమలంగా తినడం, తాగటం, ఆడపిల్లలా ప్రవర్తించడం లాంటి కళలు వస్తూ ఉంటాయి. కదలి అంటే అరటి పండ్లు కనిపించడం. మన దక్షిణ భారతదేశానికి చెందిన ఒక అడవి పువ్వు తరుణి పుష్పం అనేది ఒకటి ఉంటుంది. అది కనిపిస్తూ ఉంటుంది. మందారం పువ్వు కనిపించడం, పపాయ, నారింజ, దానిమ్మ వంటి మెత్తటి పళ్ళు కనిపించడం, చంద్రుడు, వెండి ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా స్త్రీలకు సంబంధించిన వస్తువులు కనిపించడం జరుగుతూ ఉంటుంది. సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయం, కాశ్యప సంహిత అనే గ్రంథాలలో వీటి గురించి స్పష్టంగా ఉన్నాయి. సో దీన్ని బట్టి మీకు ఒకటి అర్థమవుతుందా? కళలనేవి కేవలం కళలు మాత్రమే కావు. గర్భంలో ఉన్న శిశువు తన తల్లికి పంపించే మొట్టమొదటి సందేశాలు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక తల్లి తాను చూడబోయే భవిష్యత్తుని ముందే చూడటం కళల ద్వారా. అంటే దాని అర్థం సూక్ష్మ రూపంలో భవిష్యత్తు ఆల్రెడీ జరిగే ఉంది. శిశువుకి అది వర్తమానం, కానీ తల్లికి అది భవిష్యత్తు. కానీ ఇలా అందరికీ కళలో తెలుస్తుందా అని మీరు అడగచ్చు. దానికి మీకు దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం ఉన్న వాళ్ళకి ఆ దైవమే మొట్టమొదటిగా మీతో కళల ద్వారా మాట్లాడటం జరుగుతుంది. మీరు గత జన్మల గురించి చెప్పిన ఈ వీడియోని పూర్తిగా చూస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ నిజానికి శూన్యం దగ్గరకు వచ్చేసరికి ఒకే చోట ఉంటాయి. భూత భవిష్యత్తు వర్తమానాలు అంటే ఇదంతా టైమే కదా. ఈ టైం డిస్టెన్స్ తో ముడిపడి ఉంటుంది. డిస్టెన్స్ అనేది స్పేస్ తో, స్పేస్ అనేది మ్యాటర్ తో ముడిపడి ఉంటుంది. వీటన్నిటి పైన ఉన్న ఆ శూన్యంలో అసలు స్పేస్ అనేదే ఉండదు. అప్పుడు టైం కూడా ఉండదు. అది మన లోతుల్లో కూడా ఉంటుంది. అది విశ్వమంతా వ్యాపించి ఉంటుంది కూడా. అదే అతి సూక్ష్మమైన క్వాంటమ్ ఫీల్డ్. అదే స్థూలమైన కాస్మాస్ ఫీల్డ్ కూడా. ఇక్కడే అన్ని మొదలవుతాయి, ఇక్కడే అన్ని అంతమవుతాయి. ఆ పాయింట్ నే మనం అద్వైతం లేదా నాన్ డ్యుయాలిటీ అని అంటాం. ఆ స్థితిలో ఏమీ లేని ఆ ఆకాశం సైతం ఊడి కింద పడుతుంది. కాలం నిర్వీర్యం అయిపోతుంది. రెండు అని విభజించడానికి ఏది నీకు దొరకదు. అసలు రెండు అనే పదం కూడా ఉండదు. శబ్దం ఉండదు. ఆలోచన కూడా ఉండదు. దెర్ ఇస్ నో డిస్టెన్స్, నో బిఫోర్, నో ఆఫ్టర్. దెర్ ఇస్ ఓన్లీ ఎన్ ఎటర్నల్ నవ్ containing every possibility that ever was or ever will be. అందుకే భవిష్యత్తు కలలో కనిపిస్తూ ఉంటుంది. నీకు ఇది రేపు అయ్యి ఉండొచ్చు, కానీ మనలో ఉన్న శూన్యానికి అది రేపు కాదు, ఇప్పుడే. దానిని మనం పరమాత్మ లేదా పరమశివుడు అని అంటాం. నిజానికి రుద్రుడు, శివుడు, పరమశివుడు ఇలా శివతత్వంలోనే ఎన్నో లోతైన విషయాలు ఉన్నాయి. త్రిమూర్తులలో ఉన్న మహేశ్వరుడికి, ఇక్కడ చెబుతూ ఉన్న పరమశివుడికి కొంత తేడా ఉంది. కానీ ఇప్పుడు దానికి అంత సమయం లేదు. జాగృత ప్రపంచంలో ఉన్నప్పుడు నీ అహం ఎలా ఉంటుందంటే, నువ్వు సన్ గ్లాసెస్ వేసుకొని ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని సముద్రం ముందర కూర్చొని ఉన్నప్పుడు నీ మెదడు నీకు చెబుతుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఆ సముద్రం అక్కడ ఉంది అని. నీ మనస్సులో నిరంతరం ఈ ఆ అనే ఈ విభజన జరుగుతూనే ఉంటుంది. నీకు టైం అనేది లీనియర్ గా ఉంటుంది. 1 2 3 అన్నట్టుగా. నిజానికి మన రోజువారీ జీవితం ముందుకు సాగడానికి మనకు ఈ అహం అనే మాయతో ఎంతో అవసరం ఉంది. ఈ అహం నిజాన్ని దాచిపెడుతుంది, ఒప్పుకుంటాను. కానీ మనం ఇంటికి రెంట్ కట్టాలన్నా, కారు నడపాలన్నా, ఈ వీడియోని చూడాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ఇది అవసరం. అహం అని ఈ మాయ లేనిదే ఇహలోకంలో ఏది నడవదు. అందుకే ఇహలోకాన్ని మాయా అని చెబుతూ ఉంటాను. మ్యాట్రిక్స్. అర్థమైందా? కానీ నువ్వు నిద్రలోకి జారుకున్నప్పుడు నీకున్న కళ్ళజోడు, ఇయర్ ప్లగ్స్ ఊడి కింద పడతాయి. నిన్ను నువ్వే మరచిపోతావు. ఓ రకంగా నీ ఐడెంటిటీని కొద్దిగా కోల్పోతావు. నీకున్న అహం పక్కకి అడుగులు వేస్తుంది. సడన్ గా నువ్వు అనుకుంటూ ఉన్న నువ్వు ఆ సముద్రంలో అంబరాలు లేని దిగంబరుడిగా నిలబడి ఉంటావు. ఆ స్థితిలో ఉన్న నీ దగ్గరికి అన్కాన్షియస్ అని చెప్పబడే ఆ పరమతత్వం చేరాలని ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు రాబోయే ప్రమాదాలు 3 నెలల ముందే చూపిస్తుంది. కొన్నిసార్లు మరో 50 ఏళ్లకి గాని కనిపెట్టని సైంటిఫిక్ ఫార్ములాని నీ ప్రస్తుతంలో చూపిస్తుంది. ఎందుకు కలలోనే ఇలా జరుగుతుంది అని నీకు అనిపించొచ్చు. జాగృతంలో ఉన్న మనకంటే ఒక అడుగు ఎత్తులో మన కలల ప్రపంచం ఉంటుంది. మనకు బౌండరీస్ స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ కలలకి బౌండరీస్ చాలా విశాలంగా ఉంటాయి. జాగృత ప్రపంచంలో నీ అహంతో పాటు ఎన్నో డిస్ట్రాక్షన్స్ తో ముడిపడి ఉంటుంది. నిద్రలో అవన్నీ కూలిపోతాయి. నువ్వు తిరుపతి నుండి కేదార్నాథ్ కు చేరుకోవాలంటే జాగృత ప్రపంచంలో ఎన్నో అడ్డంకులు ఉంటాయి, కానీ కలలో ఉండవు. కల యొక్క బౌండరీ చాలా పెద్దదిగా ఉంటుంది. నిద్రలోనే ఇంత జరిగితే దాని దాటి ఉన్న ధ్యానంలో తెలుసుకోవడానికి ఇంకా ఎంత అవకాశం ఉందో. నిజానికి చాలా తక్కువ మందే ఈ కలలని గమనించడం చేస్తూ ఉంటారు. అండ్ మనం ఎప్పుడైతే గమనించడం మొదలు పెడతామో, ది ఎంటైర్ టైమ్ లైన్ బిగిన్స్ టు స్పీక్ విత్ యూ.
ఒకసారి శ్రీనివాస రామానుజన్ గారి జీవితాన్ని చూస్తే తాను ఎటువంటి పెద్ద యూనివర్సిటీలో చదవలేదు, కానీ అతని నిద్రలో అతను కొలిచే దేవత వచ్చి మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ ని రాసి ఇచ్చేది. అతని వంశదేవత అయిన నమగరి అమ్మ, ఆ దేవత తన సొంత చేతితో పలక మీద ఫార్ములాస్ ని రాసి ఇచ్చేది అని చెప్పాడు. ఆ రాతలు సామాన్యమైనవి కావు. అప్పట్లో మహామేధావులైన ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులకే తెలియని విశ్వ రహస్యాలని చీల్చి చూపించే దివ్య శాసనాలవి. ఇప్పటికీ భౌతిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే రామానుజన్ గారు చెప్పినవి మనకు తెలిసిన ఫిజిక్స్ ని దాటి ఉన్న బ్లాక్ హోల్స్ గురించి. సాధారణంగా ఏదైనా సైన్స్ ఒక కాన్సెప్ట్ తో మొదలవుతుంది, తరువాత థియరీ బిల్డ్ అవుతుంది, ఆ తర్వాత మ్యాథమెటిక్స్ ఫార్ములేషన్ వస్తుంది. బ్లాక్ హోల్ అనేదే ఒకటి ఉంటుందని తెలియని ఆ టైంలో శ్రీనివాస రామానుజన్ దానిని తన గణిత శాస్త్రంతో చూపించగలిగాడు. కాంతిని, కాలాన్ని సైతం మింగేసే ఆ బ్లాక్ హోల్స్ గురించి టెలిస్కోప్లు, థియరీలు చేరుకోలేకపోయాయి, కానీ అతని కలలు చేరుకోగలిగాయి. ఎప్పుడూ భవిష్యత్తులో జరగబోయేవి, డిస్కవరీ చేయబోయేవి తనకి కలల ద్వారా తెలియలేదా? కల ద్వారా, దేవత ద్వారా సైన్స్ ఆవిష్కరించబడలేదా? ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంటారా? హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని చాలా మంది హేళన చేస్తారు, పురాణాలు మూఢనమ్మకాలు అని అంటారు. కానీ నేను మళ్ళీ చెబుతున్నాను, ఇదే అసలైన శాస్త్రం. ఇప్పటికీ ఆ శాస్త్రాలని డీకోడ్ చేసే మొనగాడు భూమి మీద పుట్టలేదు. మన ధర్మాలు ఎప్పుడూ ఆధునిక సైన్స్ ధర్మాలని వ్యతిరేకరించలేదు, టెక్నాలజీని తీసిపారేయలేదు. వేదాలు గెలీలియో కంటే వేల సంవత్సరాల ముందే నక్షత్రాలను కొలిచాయి. ఉపనిషత్తులో క్వాంటం ప్రతిధ్వనులు ఉన్నాయి. మనం ఎప్పుడూ సైన్స్ తో యుద్ధం చేయలేదు, ఎందుకంటే సైన్స్ ని పుట్టించిందే మన భారతదేశం. చరిత్రలో జరిగిన దారుణాల వలన సర్వైవ్ అయితే చాలు అన్న దీన స్థితికి చేరుకున్నాం. ఇప్పుడిప్పుడే వెలుగుతూ ఉన్నాం. ప్యారలల్ యూనివర్స్, క్వాంటం ఎంటాంగిల్మెంట్, ఇటువంటివి ఎన్నో. ఇప్పటి శాస్త్రవేత్తలు భయపడుతూ తాగుతూ ఉన్న కాన్సెప్ట్లు సైతం మన గ్రంథాలలో వేల సంవత్సరాలుగా తాండవం చేస్తూ ఉన్నాయి. వెస్టర్న్ వాళ్ళు గొప్పవాళ్లే ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళ? వాళ్ళు ఇప్పుడు సిమ్యులేషన్, మ్యాట్రిక్స్, హోలోగ్రాఫిక్స్ యూనివర్స్ అంటూ ఉన్నారు కదా, కానీ మనం వేల సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాం ఇదంతా మహావిష్ణువుని కళ, ఆయన నిద్రలో లోకాలు పుట్టి లయమవుతాయని. నువ్వు నేను ఈ క్షణం ఆ నిద్రలోని కొద్దిపాటి అలలు మాత్రమే అని చెప్పిన మనం పిచ్చివాళ్ళమా? సిమ్యులేషన్ థియరీ గురించి చెబుతూ ఉన్న వాళ్ళు మాత్రమే మేధావులా? రెండు వేరువేరు అంటారా? నిజానికి వాళ్ళు మనల్ని తొక్కడం కంటే కూడా మనల్ని మనమే తొక్కేసుకుంటున్నాం. మనం ఎందులో తక్కువ? రామానుజన్ చెప్పినవి కబుర్లు కావు, అవునంటారా? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, న్యూరో సైన్స్, సైకాలజీ, ఇలా ప్రతి దానికి ఆనవాళ్లు మన గ్రంథాల్లో దొరుకుతాయి. నిజానికి కొన్ని వేల పుస్తకాలు మంటల్లో తగలబెట్టారు, కానీ మనకు జ్ఞానాన్ని పుస్తకాలకు మించి ఎలా అందజేయాలో తెలుసు. అందుకే ఇంకా కొంత మిగిలి ఉంది. ఆ మిగిలిన కొంతలోనే ఎంతో ఉంది. ఇక తగలబెట్టిన వాటిల్లో ఎంత ఉండేదో మీరే ఆలోచించండి. చాలా మంది అంటూ ఉంటారు, ఆ పుస్తకాలలో ఏమీ లేదని. ఏమీ లేని పుస్తకాలని తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదురుతుంది కదా, నీ వెన్నులో విద్యుత్ సర్పంలా పైకి పాకుతూ ఉంది కదా, అదే మేలుకోవడం అంటే. అసలది ఏంటా అని సైంటిస్టులు మైక్రోస్కోపులు అనే గుణపాలతో నిజాన్ని తవ్వే ప్రయత్నం చేస్తున్నారు. ఈ శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుంది, ఎలా వెళుతుందో చెప్పగలరా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే దానికి ఆన్సర్ చేయగలరు, కానీ హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్ అంటే చెప్పలేరు. ఈ ఒక్క ప్రశ్న చాలు యావత్ సైన్స్ విభాగం కుప్పకూలడానికి. నీ రక్తంలో ప్రవహిస్తున్న జీవశక్తి ఏంటి? అణువులని సైతం చీల్చి చూడగలిగారు. బిగ్ బ్యాంగ్ ఒక ప్రతిధ్వనిని వినగలుగుతున్నారు, కానీ ప్రాణాన్ని చూడలేకపోతున్నారు. కలలనేవి ఈ పాతాళంలో దాగి ఉన్న ఇటువంటి రహస్యాలకి ఒక ఆనకట్ట వంటిది. ఒక సైన్స్ ఈక్వేషన్ చెప్పలేనిది ఒక కళ చెప్పగలదు. నిజానికి నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావు. మేలుకోవడం అంటే ఆ కలగంటున్నది, కలలని చూస్తూ ఉన్నది, కలగా ఉన్నది నువ్వే అని నువ్వు తెలుసుకోవటం. ఈ జ్ఞానంతో నువ్వు కేవలం తెలుసుకోవటమే కాదు, నువ్వు పరిణామం చెందుతావు. కలలు వచ్చేది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదు, అవి విశ్వం యొక్క బ్లూ ప్రింట్ కి దారి. నిద్రని, కలని గమనించడం అలవాటు చేసుకున్న వాళ్ళకి అంతులేని ఈ సమస్త విశ్వం యొక్క ఆ తాళం చెవి ఖచ్చితంగా దొరుకుతుంది. నీ మనస్సుని ఒక ఇల్లు అనుకో. పగలంతా మనలో చాలా మంది ఆ ఇంట్లో ఒక చిన్న గదిలో ఉంటాం, ది కాన్షియస్ రూమ్. అందులోనే నీ రోజువారీ ఆలోచనలు, పనులు, టెన్షన్లు, సెల్ఫీలు అన్నీ ఉంటాయి. అదే నీకు నేను అని అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న గదే పూర్తి ఇల్లు అని నీకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నిజానికే ఆ ఇల్లు చాలా విశాలమైనది. కింది అంతస్తు, పై అంతస్తు, అండర్ గ్రౌండ్ లో వందల కొద్ది గదులు అందులో ఉన్నాయి. నువ్వు ఇది వరకు ఎప్పుడూ అడుగు పెట్టని గదులవి. ఆ విశాలమైన, అపారమైన భాగం యొక్క పేరు అన్కాన్షియస్. అన్కాన్షియస్ అనేది ఒక సముద్రం అయితే, కాన్షియస్ అనేది దానిపై ఉండే ఒక నౌక. మనం అనుకుంటాం మనం ఎలా పడవని తిప్పితే అలా వెళతామని. నిజమే, కానీ నువ్వు ఎక్కడికి చేరాలి అనేది డిసైడ్ చేసేది అన్కాన్షియస్ అనే ఆ సముద్రం. అది ఎప్పుడు నిద్రపోదు, అది అన్ని చూస్తూ ఉంటుంది. నువ్వు ఈ జన్మలోనే కాదు, ఎన్నో జన్మల నుండి మరిచిపోయిన విషయాలు కూడా దానికి గుర్తుంటుంది. నువ్వు గతం అనుకుంటూ ఉన్న ప్రతిదీ దానికి ఇప్పుడు ఈ క్షణం కూడా వాస్తవాలే. నీ భవిష్యత్తుతో సహా నీ శరీరంలోని ఒక్కో కణంతో అది మాట్లాడుతూ ఉంటుంది.
ఉంటుంది. ప్రతి రాత్రి నువ్వు నిద్రపోయిన క్షణం ఆ దాచబడిన చీకటి గదుల్లో ద్వీపాలు వెలుగుతాయి. ఈ సముద్రం శూన్యమైతే అందులో ఉన్న నౌక నీ జాగృతం. ఈ మహాసముద్రం నీతో ఏదో చెప్పాలని ఒక ఉత్తరాన్ని పంపిస్తుంది. ఆ ఉత్తరాలని తెచ్చేవాడి పేరే కల. కలలు పిచ్చివి కావు, అవి సింబల్స్ తో రాసిన ఉత్తరాలు. మన అంతర్గత మనస్సు మాట్లాడే భాష ఏంటో తెలుసా? సింబాలిక్ లాంగ్వేజ్. ఒక స్విస్ సైకాలజిస్ట్ ఉన్నాడు, అతని పేరు కార్ల్ యుంగ్. అతనంటే నాకు ఎంతో అభిమానం. అతను 80,000 కలలని పరిశోధించి చెప్పిన 4 లోతైన విషయాలని నేను మీకు చెబుతాను. అతను చెప్పిన వాటికి మన ఉపనిషత్తులు చెప్పిన కొన్ని వాటికి సరిగ్గా సరిపోయాయి. కలలు నిన్ను సమతూకంలో ఉంచాలని, అంటే బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తాయి. పగలంతా నువ్వు అహంకారంతో గర్వంగా తిరిగితే నువ్వు ఎత్తైన చోటు నుండి పడిపోయినట్టు, లేదా నువ్వు ఒక జోకర్లా చీప్ గా పనులు చేస్తున్నట్టు కల వస్తుంది. నువ్వు చేసేవన్నీ కరెక్టే అని రోజంతా అనుకుంటూ ఉంటే నువ్వు ఏదో సిగ్గుచేటు పని చేసినట్టుగా కల వస్తుంది. నువ్వు భయపడుతూ సాఫ్ట్ గా ఉంటే నువ్వు ఒక వారియర్ లాగా, నువ్వే ఒక సింహం లాగా కల వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ కాంపెన్సేషన్. అది నీ అంతరాత్మకి వైద్యం చేస్తుంది. అది నిన్ను బ్యాలెన్స్ చేస్తుంది. ఇట్ ఓన్లీ వాంట్స్ యూ హోల్. నిన్ను పరిపూర్ణత్వం చేయడానికి మాత్రమే అది ప్రయత్నిస్తుంది అని చెప్పాడు. డాక్టర్ల కంటే బెటర్ గా కలలు నీ శరీరాన్ని అర్థం చేసుకుంటాయి. కొన్నిసార్లు నీలో ఉన్న అన్కాన్షియస్ నీ ప్రతి సెల్ తో కనెక్ట్ అయ్యి ఉంది. ఒక టెస్ట్ లో బయటపడని ఒక డిసీజ్ ని అది సూక్ష్మాతి సూక్ష్మ దశలో ఉన్నప్పుడే అది చూస్తుంది, నీకు చెబుతుంది. కార్ల్ యుంగ్ ఇటువంటి ఎన్నో వేల కేసెస్ ని చూశాడు. వాటిలో ఒకటేంటంటే, ఒక ఆవిడికి ఒక నల్ల మగ గుర్రం ఆమె ఛాతిని నలిపేస్తున్నట్టుగా కలలు వస్తూ ఉండేది. కొన్ని నెలల తర్వాత టెస్టుల్లో తేలింది ఆమెకి లంగ్ క్యాన్సర్ అని. ఇలా ఎన్నో కేసెస్ ఉన్నాయి. సూక్ష్మ స్థితిలో మన శరీరం సహాయం కోసం అడుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న శూన్యం కలల ద్వారా గట్టిగా ఏడుస్తుంది అని చెప్పాడు. కలలనేవి ఒక మ్యాజిక్ లాంటి క్రియేటివిటీని ఇస్తాయి. చరిత్రలో దాదాపు ప్రతి గొప్ప ఆవిష్కరణ, కళాఖండం కలలోనే పుట్టింది. ఒక సూది ఇలా రంధ్రంతో ఉంటే బట్టలు కుట్టడానికి వీలుగా ఉంటుందనే విషయం కనిపెట్టింది కలలోనే. జేమ్స్ వాట్సన్ కి కలలో పెనవేసుకున్న 2 సర్పాలు నిచ్చెనలాగా కనిపించాయి. డిఎన్ఏ గురించి పరిశోధిస్తూ ఉన్న అతనికి దాని రూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. తర్వాత అది నిజమైంది. డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అని చెప్పింది ఒక కల ద్వారానే. వై? బికాస్ ద అన్కాన్షియస్ హ్యాస్ నో లిమిట్స్. జీవితంలో 1-2 సార్లు నీకు ఒక పెద్ద కల వస్తుంది. రెగ్యులర్ గా వచ్చే కలలు కాదు. ఇది ఇంకో ప్రపంచం నుండి వచ్చిందా అన్నట్టు ఉంటుంది. అందంగా, వింతగా, భయంగా, ఎప్పటికీ మరచిపోలేనట్టుగా. ప్రపంచంలోని ఎన్నో పురాణ గ్రంథాలలో, పెయింటింగ్స్ లో చాలా వరకు సిమిలారిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఒక సునామీ, అంతరించిపోయిన ఒక నగరం, వర్షాన్ని కురిపించే దేవుడు, ఎక్సెట్రా. అంతేకాదు, ఎన్నోసార్లు వేల మందికి ఒకే కలలు వస్తూ ఉంటాయి. అమెరికా ట్విన్ టవర్స్ దాడికి ముందు ఎంతో మందికి అది కలలో వచ్చిందని చెప్పారు. ఇలా ఇటువంటి కలలు మనస్సు అనే ఇంటిలోని అట్టడుగున ఉన్న ఫ్లోర్ నుండి వస్తాయి అని చెప్పాడు. ఏ ఫ్లోర్ షేర్డ్ బై ఆల్ హ్యూమన్స్ అక్రాస్ ఆల్ టైమ్. అతను దాన్ని కలెక్టివ్ అన్కాన్షియస్ అని చెప్పాడు. అలా నీకు ఇటువంటి పెద్ద కలలు వచ్చినప్పుడు ఏదో అత్యంత పురాతనమైనది ఒకటి నీతో డైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంది అని చెప్పాడు. అంతేకాదు, 1944లో ఒక రాత్రి కార్ల్ యుంగ్ తన మరణానికి దగ్గరగా ఉన్నాడు. అప్పుడు కార్ల్ యుంగ్ కి ఒక పెద్ద కల వచ్చింది. అతను ఒక దట్టమైన అడవిలో నడుస్తూ వెళ్తున్నాడు. అక్కడ ఒక చిన్న మందిరం కనిపించింది. లోపల ఒక యోగి కూర్చొని ఉన్నాడు. నిశ్చలత్వంతో అలా ధ్యానంలో ఉన్నాడు. ఆ యోగి మెల్లగా కళ్ళు తెరిచాడు. అక్కడ ఉన్నది తన ముఖమే. ఆ క్షణం అతనికి సర్వం అర్థమైనట్టు అనిపించింది. తాను చెబుతున్నాడు, అక్కడ ధ్యానం చేస్తున్నది నేను కాదు, అక్కడ ధ్యానంలో ఉన్న వ్యక్తి నన్ను ధ్యానం చేస్తున్నాడు అని. హీఈస్ మెడిటేటింగ్ మీ, హీఈస్ డ్రీమింగ్ మీ. ఇఫ్ హీ స్టాప్స్ మెడిటేటింగ్, ఇఫ్ హీ వేక్స్ అప్, ఐ డిసపియర్ అని చెప్పాడు. ఆ ఒక్క కళ కార్ల్ యుంగ్ కి మొత్తం నిజాన్ని చూపించింది. యువర్ ఎవ్రీడే ఐ ఈజ్ ఓన్లీ ఏ క్యారెక్టర్ ఇన్సైడ్ ఏ మచ్ బిగ్గర్ డ్రీమ్ అని చెప్పాడు. నీ కలలని, ఆలోచనని, ఊహలని గమనిస్తూ ఉండు. నిన్ను కలగంటున్న వాడిని తెలుసుకునే రోజు తప్పగా వస్తుంది. ఇదంతా నేను నమ్మను. కళ లేదు, ఏమీ లేదు. ఇది కేవలం మన మెమరీస్ లో ఉన్న వాటికి రిఫ్లెక్షన్ మాత్రమే. మన బ్రెయిన్ చూసిన దాన్ని, విన్నదాన్ని కేవలం ఇమిటేట్ మాత్రమే చేస్తుంది అని మీలో కొందరు అనొచ్చు. మీకు నాదో ప్రశ్న. ఇప్పుడే పుట్టిన శిశువుకి, ఇంకా ఏది చూడని శిశువుకి తాను నిద్రపోతూ ఉన్నప్పుడు తనని నవ్వమని, ఏడవమని, భయపడమని ఎవరు చెప్పారు? వాళ్ళకి ఆ నిద్రలో ఏమి కనిపిస్తూ ఉంది? మనం 99% లోతుకి వచ్చాం. 100% లోతుకి ఎందుకు వెళ్ళలేదో తెలుసా? మనం ఈ విశ్వం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది.